హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి ఈ వీడియోలో ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించిన 8,875 జాబ్స్ తోని ఒక షార్ట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ షార్ట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇప్పుడు మీకు తెలియజేస్తాను. అదేవిధంగా ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మరియు జాబ్ కి శాలరీ ఏ విధంగా ఉంటుంది, ఈ జాబ్ సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ మరియు అప్లికేషన్ ఫీజు, ముఖ్యమైన తేదీలు, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఈ జాబ్ సంబంధించిన ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటాయి, ఈ ఎగ్జామ్ సంబంధించిన సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఫుల్ జాబ్ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో క్లియర్ గా తెలియజేస్తాను. ఈ జాబ్ కి ఏపీ అండ్ టిఎస్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికనేది అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా ఆన్లైన్ ద్వారానే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయగలరు. ఈ వీడియోని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. గో టు వీడియో. హాయ్ ఫ్రెండ్స్, రైల్వేలో మరో కొత్త నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీ సంబంధించిన నోటిఫికేషన్. ఇందులో వచ్చేసి టోటల్ గా 8,875 పోస్టులతోని ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ లేదా ఎనీ డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏపీ అండ్ టిఎస్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అనేది అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ 2025. మొత్తం ఖాళీలు వచ్చేసి 8,875 ఖాళీలు ఉన్నాయి. ఇందులో వచ్చేసి మీకు గ్రాడ్యుయేషన్ పోస్టులు వచ్చేసి 5,817 ఖాళీలు ఉన్నాయి. అదే అండర్ గ్రాడ్యుయేట్ వచ్చేసి 3,058 పోస్టులతోని ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. దీనిలో గ్రాడ్యుయేట్ పోస్టులు వచ్చేసి స్టేషన్ మాస్టర్ వచ్చేసి లెవెల్ 6 కింద 615 ఖాళీలు అనేది దీంట్లో ఉన్నాయి. అదే గూడ్స్ ట్రైన్ మేనేజర్ వచ్చేసి లెవెల్ 5 కింద 3,423 పోస్టులతోని ఈ ఖాళీలు అనేది ఇవ్వటం అనేది జరిగింది. ట్రాఫిక్ అసిస్టెంట్ వచ్చేసి లెవెల్ 4 కింద 59 పోస్టులు అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. అదే చీఫ్ కమర్షియల్ అండ్ కమ్ టికెట్ సూపర్వైజర్ వచ్చేసి లెవెల్ 6 కింద 161, జూనియర్ అకౌంట్స్ అండ్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ వచ్చేసి లెవెల్ 5 కింద 921, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి లెవెల్ 5 కింద 638 పోస్టులతోని ఈ గ్రాడ్యుయేట్ పోస్టులు అనేది రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు వచ్చేసి ట్రైన్ క్లర్క్ వచ్చేసి లెవెల్ 2 కింద 77 పోస్టులు, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ వచ్చేసి లెవెల్ 3 కింద 2,424 పోస్టులు. అదే అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి లెవెల్ 2 కింద 394 పోస్టులు, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి 163 పోస్టులతోని ఈ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు అనేది రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. కేటగిరీ వైజ్ గా పోస్టులు వేకెన్సీ డీటెయిల్స్ వచ్చేసి జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ వచ్చేసి ఎస్సీ 128, ఎస్టీ 67, ఓబీసీ 128, ఈడబ్ల్యూఎస్ 17, జనరల్ వచ్చేసి 581, టోటల్ గా వచ్చేసి 921 పోస్టులు అనేది దీంట్లో కేటాయించడం అనేది జరిగింది. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ వచ్చేసి ఎస్సీకి వచ్చేసి 10, అదే జనరల్ కి వచ్చేసి 141, అదే ఓబీసీకి వచ్చేసి 10, టోటల్ గా వచ్చేసి 161 పోస్టులు అనేది దీంట్లో రిలీజ్ చేయడం జరిగింది. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి ఎస్సీ 57, ఎస్టీ 3, ఓబీసీ 71, ఈడబ్ల్యూఎస్ 27, జనరల్ వచ్చేసి 480, టోటల్ గా వచ్చేసి 638 పోస్టులు అనేది దీంట్లో ఉన్నాయి. గూడ్స్ ట్రైన్ మేనేజర్ వచ్చేసి ఎస్సీ 600, ఎస్టీ 345, ఓబీసీ 800, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 134, జనరల్ కేటగిరీ వచ్చేసి 1,544 పోస్టులతో టోటల్ గా 3,423 పోస్టులు అనేది దీంట్లో ఉన్నాయి. ట్రాఫిక్ అసిస్టెంట్ వచ్చేసి 59 ఎస్సీ, ఈ ఎస్సీకి అనేది 59 అనేది కేటాయించడం జరిగింది. స్టేషన్ మాస్టర్ వచ్చేసి 259 ఎస్సీకి, ఎస్టీకి వచ్చేసి 18, ఓబీసీకి వచ్చేసి 392, అదే ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 77, జనరల్కి వచ్చేసి 269, టోటల్ గా వచ్చేసి 615 అనేది దీంట్లో వేకెన్సీ ఉన్నాయి. అదే అండర్ గ్రాడ్యుయేట్ కేటగిరీకి వచ్చేసి అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి ఎస్సీ 78, ఎస్టీ 8, ఓబీసీ 56,
ఈడబ్ల్యూఎస్ 13, జనరల్ వచ్చేసి 238, టోటల్గా వచ్చేసి 394. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ వచ్చేసి ఎస్సీ 75, ఎస్టీ 438, ఓబీసీ 166, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 128, జనరల్ వచ్చేసి 1417, టోటల్గా వచ్చేసి 2424. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి ఎస్సీ 24, ఎస్టీ 12, ఓబీసీ 20, ఈడబ్ల్యూఎస్ 4, జనరల్ వచ్చేసి 103, మొత్తం వచ్చేసి 163. ట్రైన్స్ క్లర్క్ వచ్చేసి ఎస్సీ 15, ఓబీసీ 6, ఈడబ్ల్యూఎస్ 2, జనరల్ వచ్చేసి 54, టోటల్గా 77 పోస్టులు అనేది దీంట్లో ఉన్నాయి. దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా అర్హత వచ్చేసి గ్రాడ్యుయేట్ పోస్టులకు వచ్చేసి డిగ్రీ, ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుండి డిగ్రీ అనేది పూర్తి చేసి ఉండాలి. అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు వచ్చేసి ఇంటర్మీడియట్ లేదా 10+2 అనేది పూర్తి చేసి ఉండాలి. ఏజ్ లిమిట్స్ వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు వచ్చేసి కనిష్ట వయసు వచ్చేసి 18 సంవత్సరాలు, గరిష్టంగా వచ్చేసి 30 సంవత్సరాలకున్న ప్రతి ఒక్కళ్ళు దీనికి అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ పోస్టులకు వచ్చేసి 18 సంవత్సరాలు కనిష్టంగా ఉండాలి. అదే గరిష్టంగా వచ్చేసి 33 సంవత్సరాలు ఉన్న వరకు వీళ్ళు అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. రిజర్వేషన్లు మరియు వయసు సడలింపులు అనేది ప్రభుత్వ నిబంధనల ప్రకారం వీళ్ళకి సడలింపు అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీలకు వచ్చేసి 5 సంవత్సరాలు, ఓబీసీకి వచ్చేసి 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడి వికలాంగులకు వచ్చేసి 10 సంవత్సరాలు, పీడబ్ల్యూడిబి ఓబీసీకి వచ్చేసి 13 సంవత్సరాలు, అదే ఎస్సీ ఎస్టీలకు వచ్చేసి 15 సంవత్సరాలు వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి సిబిటి టెస్ట్ అనేది 2 దశలుగా దీనిలో కండక్ట్ అనేది చేయడం జరుగుతుంది. టైపిస్ట్ స్కిల్ టెస్ట్ అనేది కొంతమందికి టైపిస్ట్ పోస్టులకి వీళ్ళకి స్కిల్ టెస్ట్ అనేది చేయడం అనేది జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ లో వీళ్ళకి శాలరీ ప్రాసెస్ వచ్చేసి లెవెల్ 2కి వచ్చేసి 19,900 నుండి జీతం అనేది నెల శాలరీ అనేది ప్రారంభం అనేది జరుగుతుంది. అదే లెవెల్ 3కి వచ్చేసి 21,700, అదే లెవెల్ 4కి వచ్చేసి 25,500, లెవెల్ 5కి వచ్చేసి 29,200, అదే లెవెల్ 6కి వచ్చేసి 35,400 అనేది వీళ్ళకి నెల శాలరీ అనేది స్టార్టింగ్ ఉంటుంది. ప్లస్ వీటితో పాటు టీఏ, హెచ్ఆర్ఏ ప్లస్ ఇతర విలవెన్స్లు అనేది ప్రభుత్వ నిబంధనల ప్రకారం వీళ్ళకి ఇవ్వటం అనేది జరుగుతుంది. పోస్ట్ వైజ్గా శాలరీ డీటెయిల్స్ వచ్చేసి స్టేషన్ మాస్టర్ లెవెల్ 6 వచ్చేసి 35,400తోని స్టార్ట్ అనేది నెల శాలరీ అవుతుంది. అదే గూడ్స్ ట్రైన్ మేనేజర్ వచ్చేసి లెవెల్ 5 కింద 29,200తో స్టార్ట్ అవుతుంది. అదే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ వచ్చేసి లెవెల్ 6 కింద 35,400 అనేది వీళ్ళకి నెల శాలరీ స్టార్ట్ అవుతుంది. జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ వచ్చేసి లెవెల్ 5 కింద 29,200 నుంచి వీళ్ళకి స్టార్ట్ అవుతుంది. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి లెవెల్ 5 కింద 29,200 అనేది వీళ్ళకి నెల శాలరీ స్టార్టింగ్ అనేది ఉంటుంది. అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు వచ్చేసి ట్రైన్స్ క్లర్క్ వచ్చేసి లెవెల్ 2కి వచ్చేసి 19,900 అనేది స్టార్టింగ్ ఉంటుంది. అదే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ వచ్చేసి లెవెల్ 3 కింద 21,700 అనేది వీళ్ళకి స్టార్టింగ్ ఉంటుంది. అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి లెవెల్ 2 కింద 19,900 స్టార్టింగ్ అనేది ఉంటుంది. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి లెవెల్ 2 కింద 19,900 అనేది వీళ్ళకి శాలరీ స్టార్ట్ అనేది అవుతుంది. దరఖాస్తు హౌ టు అప్లై, దరఖాస్తు విధానం వచ్చేసి అధికారిక వెబ్సైట్ ఆర్ఆర్బి వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ ద్వారానే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామ్ ఫీజు మరియు ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్ ద్వారా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ అధికారిక వెబ్సైట్ వచ్చేసి www.rrbcdg.gov. ద్వారా మనం ఈ అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దీనిలో ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి టెస్ట్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మొత్తం ప్రశ్నల సంఖ్య వచ్చేసి 100 ఉంటాయి. మొత్తం మార్కులు వచ్చేసి 100 మార్కులు కేటాయించారు. దీనికి పరీక్ష సమయం వచ్చేసి 90 నిమిషాలుగా ఇవ్వటం అనేది జరుగుతుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి వచ్చేసి 120 నిమిషాలు అనేది టైం ఇవ్వటం అనేది జరుగుతుంది. దీంట్లో సబ్జెక్టులు వచ్చేసి జనరల్ అవేర్నెస్ వచ్చేసి 40 ప్రశ్నలు 40 మార్కులు, మ్యాథమెటిక్స్ వచ్చేసి 30 ప్రశ్నలు 30 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి 30 ప్రశ్నలు 30 మార్కులు, టోటల్గా 100 మార్కులకు అనేది ఈ సబ్జెక్ట్ వైజ్గా ఇవ్వటం అనేది జరుగుతుంది. ఒక్కొక్క ప్రశ్నకి 1 మార్కు అనేది కేటాయించడం అనేది జరిగింది. ఒక జవాబు తప్పు చేస్తే 1/3% అనేది
మైనస్ అనేది చేయడం, నెగిటివ్ మార్కింగ్ అనేది దీంట్లో ఉంటుంది. ఇతర ముఖ్యాంశాలు వచ్చేసి ప్రశ్నలు మొత్తం ఆబ్జెక్టివ్ టైప్ లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లాగా ఉంటాయి. పరీక్ష ఆన్లైన్ లోనే సిబిఐటి టెస్ట్ ద్వారానే కండక్ట్ అనేది జరగడం అనేది జరుగుతుంది. దీంట్లో భాషలు వచ్చేసి తెలుగుతో సహా 15 భాషలు దీంట్లో అందుబాటులో ఉంటాయి. దీంట్లో వచ్చేసి ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, సిబిటి టెస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మొత్తం ప్రశ్నలు వచ్చేసి 120 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం మార్కులు వచ్చేసి 120 మార్కులుగా అనేది ఉంటుంది. సమయం వచ్చేసి 90 నిమిషాలు కేటాయించడం జరిగింది. ఇందులో సబ్జెక్టులు వచ్చేసి జనరల్ అవేర్నెస్ 50 ప్రశ్నలు 50 మార్కులు, మ్యాథమెటిక్స్ వచ్చేసి 35 ప్రశ్నలు 35 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి 35 ప్రశ్నలు 35 మార్కులు అనేది. దీంట్లో వచ్చేసి ఒక్కో ప్రశ్నకి 1 మార్క్ అనేది ఉంటుంది. తప్పుడు సమాధానం ఇస్తే 1/3 మార్క్ అనేది మైనస్ చేయడం, నెగిటివ్ చేయడం అనేది జరుగుతుంది. దీంట్లో ముఖ్యాంశాలు వచ్చేసి పరీక్ష ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ విధానంగా ఉంటుంది. భాష వచ్చేసి తెలుగుతో సహా 15 భాషలో దీంట్లో అందుబాటులో ఉంటుంది. సిబిటి 2 పరీక్షలో ఎంటీబీ ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేట్ స్థాయి అభ్యర్థులకు ఒకేసారిగా ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సిబిటి టెస్ట్ 1తో పోలిస్తే ప్రశ్నల సంఖ్య మరియు మార్కులు కూడా ఎక్కువగా దీంట్లో ఉంటాయి. దీంట్లో ఇంపార్టెంట్ డేట్స్, ముఖ్యమైన తేదీలు వచ్చేసి నోటిఫికేషన్ విడుదల వచ్చేసి 23 సెప్టెంబర్ 2025 నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. దరఖాస్తు ప్రారంభం చివరి తేదీలు ఇవి వచ్చేసి మీకు త్వరలోనే తెలియజేస్తారు. సిబిటి పరీక్షలు కూడా నోటిఫికేషన్ లో పేర్కొనబడతాయి. థాంక్యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయగలరు. ఈ వీడియోని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తాయి. ముందుగానే మీకు నోటిఫికేషన్ గా వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.